హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి చాలా క్రూషియల్ స్టెప్స్ జరుగుతున్నాయి గత 2-3 రోజులుగా. ప్యారలల్గా ఒకవైపు ఒక ఎఫర్ట్ జరుగుతుంది, ఇంకొక వైపు ఇంకొక ఎఫర్ట్ జరుగుతుంది. హోప్ఫుల్లీ ఈ వీక్లో ఖచ్చితంగా హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఒక అత్యంత ప్రియమైన వార్త, గుడ్ న్యూస్ వినబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్లోకి వెళ్లే ముందు, ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదు శ్రీశైలం హైవేలో అత్యంత కీలకమైన కేంద్రం కాబోతుంది కడతాల్, ఆ సరౌండింగ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. కాకపోతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం కోర్ ఏరియాను దృష్టిలో పెట్టుకోండి. కోర్ ఏరియా నుంచి డిస్టెన్స్ చూసుకుంటూ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ 4 to 5 yearsలో కోర్ ఏరియా ప్రధానంగా కురిమిద్ద నుంచి మేడిపల్లి మధ్య నానక్ నగర్, అదే రకంగా తాడిపర్తి ఏరియాలో జరుగుతుంది. ఎందుకంటే ఈ 4 గ్రామాలకు దక్షిణం వైపు, ఇంకా చెప్పాలంటే నానక్ నగర్ మేడిపల్లికి దక్షిణం వైపు, తాడిపర్తి కురిమిద్దకు వెస్ట్ సైడ్ ఈ 14,000 ఎకరాలు ఉంది. ఫస్ట్ డెవలప్మెంట్ కాబోతుంది. చాలా క్రూషియల్ ఒప్పందాలు జరుగుతున్నాయి. పత్రికలను రెగ్యులర్గా, మీడియాను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి ఈ అంశాలు కూలంకషంగా తెలుసు. విస్పష్టంగా స్పష్టమైన ఆదేశాలతో, తర్వాత దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో చెబుతున్న సమాచారం ఇది. సో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా కడతాల్ కూడా ఒక కీలకమైన కమర్షియల్ సెంటర్ కాబోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో నిర్మాణం కాబోతున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ కన్స్ట్రక్షన్ అంటూ స్టార్ట్ అయితే ఫస్ట్ దాని ఇంపాక్ట్ కమర్షియల్ గా పడేది కడతాల్ పైన. యాచారం పైన కొంత ఉంటుంది, కానీ కడతాల్ పైన ఎక్కువగా ఉంటుంది. సో కడతాల్ అనేది చాలా క్రూషియల్ సెంటర్. కడతాల్ సరౌండింగ్ లో కూడా మంచి వెంచర్లు ఉన్నాయి. అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈనాటి ఈ వీడియో కంటెంట్ విషయానికి వస్తే, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి మనందరికీ తెలుసు, ప్రభుత్వం దాన్ని సెకండ్ ఫేజ్ ను 2 పార్టులుగా విభజించింది. మొదటి పార్ట్ కింద 5 కారిడార్లను ప్రపోజించింది. అందులో మనకు నాగోల్ నుంచి, ఏదైతే ఇప్పుడు నాగోల్ ఎండింగ్ పాయింట్ ఉంది, నాగోల్ టు రాయదుర్గం, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా కర్మన్ ఘాట్, చాంద్రాయణగుట్ట, అరంఘర్ నుంచి అదే రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా 36.8 కిలోమీటర్లు. ఇది చాలా చాలా క్రూషియల్ కాబోతుంది. అంటే సెకండ్ ఫేజ్ పార్ట్ 1లో భాగంగా 5 కారిడార్లు ఉంటే ఇదే సగం. ఈ ఒక్క కారిడారే, నాగోల్ టు ఎయిర్పోర్ట్ కారిడారే చాలా పెద్దది, 36.8 కిలోమీటర్లు. మిగతావి కొన్ని 7, కొన్ని 11 కిలోమీటర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అది 11 కిలోమీటర్లు ఉంటుంది. అదే రకంగా మియాపూర్ నుంచి పడాన్చెరు వరకు అది కూడా 13 కిలోమీటర్లు ఉంటుంది. అదే రకంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు అది 7.1 కిలోమీటర్ ఉంటుంది, 7.1 కిలోమీటర్. అదే రకంగా మన ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కాకుండా అత్యంత ప్రధానమైనది ఈ ఎయిర్పోర్ట్ మెట్రో. దీనికి సంబంధించి మొత్తం 24,000 కోట్లకు పైగా ఎక్స్పెండిచర్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 30% భరించడానికి సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని 18% సహాయం చేయమని అడుగుతోంది. అదే సమయంలో 4% పీపీపీ మోడల్లో సేకరించబోతోంది. మిగిలిన 48% మాత్రం ప్రైవేటు సంస్థల నుంచి, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి రుణం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ 11,693 కోట్ల రూపాయలు. నేను ఇందాక చెప్పాను ప్యారలల్ గా వర్క్ జరుగుతుందని. ఏంటి ఆ ప్యారలల్ అంటే, ప్రధానంగా నవంబర్ 1st వీక్లో ఈ మెట్రో 2వ దశకు సంబంధించి పార్ట్ 1 డిపిఆర్ ను ఫైనల్ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రోల్ 2 రకాలుగా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, ఎన్డీఏ ఉండొచ్చు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది అత్యంత క్రూషియల్. ఎలా అంటారా, 18% ఫండింగ్ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది దాదాపు 7,000 కోట్ల దాకా ఉంటుంది. సో దీన్ని సహాయం చేయడంతో పాటు ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 48% రుణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో 2 విషయాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకపోతే మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పట్టాలెక్కదు. ఇది కొద్దిగా ఆలోచన తెలిసిన వారికి కూడా దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు ఏంటి అంటే ప్యారలల్ గా ఏం జరుగుతుందంటే, ఒకటి, కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులు ఈ డిపిఆర్ ఏదైతే ప్రిపేర్ చేసి పంపించారో నవంబర్లో, దానికి సంబంధించిన సంప్రదింపులు గత నెల రోజులుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఇటు మెట్రో అధికారులను, అటు పట్టణాభివృద్ధి శాఖ అధికారులను, అదే రకంగా ఆర్థిక శాఖ అధికారులను పిలిపించుకొని ప్రతి డౌట్ ను తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు ఫైనాన్షియల్ గా ఫీజిబుల్ అవుతుంది, ప్రస్తుతం
వెహికల్ మొబిలిటీ ఎలా ఉంది, ఇది వచ్చే 10-15 ఏళ్లలో ఎలా పెరగబోతోంది, ఈ రూట్లలో ఏదైతే ప్రతిపాదించిన 5 కారిడార్లలో ఏ మేరకు రద్దీ పెరగబోతోంది అనేది ఫైనాన్షియల్గా ఫీజిబిలిటీ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఫండింగ్ ఇచ్చేయచ్చు, 18% సహాయం చేయొచ్చు. కానీ 48% లోన్ ఇవ్వబోతున్న ఇంటర్నేషనల్ సంస్థతో దానికి సంబంధించిన గ్యారంటీ ఇవ్వడం అనేది, జమానత్ ఇవ్వడం అనేది చాలా క్రూషియల్. కాబట్టి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అవుతుందా లేదా ఈ విషయంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 25-26 తారీఖుల నుంచి ఇప్పటి వరకు నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇది ఒకవైపు కొనసాగుతుంటే మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనకు వెళ్లారు. జపాన్ పర్యటనలో భాగంగా జైకా ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఎయిడ్ సంస్థ ఏదైతే ఉందో, అతి తక్కువ ధరకు 1.25%కు మాత్రమే యాన్యువల్ పర్సెంటేజ్కు మాత్రమే రుణం ఇస్తుంది. ఆ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 80% గ్రీన్ సిగ్నల్. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ గనక సావరెన్ గ్యారంటీ ఇస్తే జైకా అనే సంస్థ 11,693 కోట్ల రూపాయలని ఈ మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద 5 కారిడార్లకు సంబంధించిన సహాయం చేయబోతోంది. ప్యారలల్ గా అంటే ఏంటంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మెట్రో రైలు అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులను సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆల్ డౌట్స్ క్లియర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన అప్రూవల్ కూడా ఈ 4-5 రోజుల్లో రాబోతుంది. అదే సమయంలో జపాన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణ ప్రతినిధుల బృందం ఏదైతే ఉందో, జైకా ప్రతినిధుల సంస్థతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడి నుంచి కూడా అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ప్యారలల్ గా కూడా మనకు ఈ వారం రోజుల్లో 2 శుభవార్తలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, జైకో సంస్థ నుంచి గనక రుణం తీసుకుంటే 10 సంవత్సరాల పాటు మారిటోరియం ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ 3-4 ఏళ్లలో పూర్తయినా కూడా, ఆపరేషన్స్ స్టార్ట్ అయినా కూడా వెంటనే రుణం చెల్లింపుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాదు. 10 సంవత్సరాలు మారిటోరియం ఉంటుంది. ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు పేమెంట్ చేయడానికి దానికి సంబంధించిన ఒప్పందం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ నెలలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. సేమ్ టైం జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైకోతో కూడా ఒక టోటోగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జైకో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా కూడా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ అంతిమంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో దీనికి సంబంధించిన 2 ప్యారలల్ డెవలప్మెంట్స్ స్పష్టంగా జరిగే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పార్ట్ 2లో ఏమున్నాయి మనకు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, అదే రకంగా జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, దాంతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో ఉన్న కుర్మిద్ద వరకు ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో, ఈ స్ట్రెచ్కి సంబంధించి మాత్రం ఇప్పుడే దానికి సంబంధించిన అడుగులు ముందుకు పడే అవకాశం లేదు. దాంతో ఏం చేస్తున్నారంటే పార్ట్ 1 కింద ఏదైతే 5 కారిడార్లు ఉన్నాయో దాంతో పాటే ఈ పార్ట్ 2లో ఉన్న 2 కారిడార్లను కూడా కలిపి పరిశీలనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాకపోతే దానివల్ల ఇది పెండింగ్ లో పడుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి దానికి దాన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది సమాచారం. ఈ 1 వీక్ లో మాత్రం ఖచ్చితంగా మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రావడంతో పాటు జైకా ఇంటర్నేషనల్ ఫండ్ ఎయిడ్ సంస్థ ఏదైతే ఉందో, రుణ సంస్థ ఏదైతే ఉందో, దాని నుంచి కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలికే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మెట్రో రైలుకు సంబంధించిన తాజా సమాచారం మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా మీ మిత్ర బృందంతో ఈ వీడియోను పంచుకోండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.